ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారము. మీరు ప్రమాణం స్వీకారం చేయడము ఈ యావత్ రాష్ట్రం అంతా కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. అలాగే మీ సూపర్ సిక్స్ గురించి కూడా ఎంతో చక్కగా చెప్పుకుంటున్నారు. కానీ తమరు పదవి ఎక్కక ముందే విధ్వంసకాండ అనేటువంటి సూపర్ సిక్స్ లో లేని అంశాన్ని తీసుకొచ్చి వైసీపీ కార్యాలయాలు విధ్వంసకాండ చేయడం ఎంతవరకు సబబని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా, నిరుద్యోగం గురించి దృష్టి పెట్టకుండా ఏదో డిఎస్సి ఏదో అనౌన్స్ చేసేంత వరకు బాగానే ఉంది. కానీ నిరుద్యోగ భృతి గురించి చెప్పండి. ఇవన్నీ మానేసి మీరు కేవలం విధ్వంసం అనేటువంటి అంశం తీసుకొని ఈ కార్యాలయాలు విధ్వంసం చేయడం వల్ల ప్రజలకు వచ్చేది ఏమిటని చెప్పి యావత్ ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. అంతా మీ ఇష్టమే బాబు గారు, ఇలాగే రెచ్చిపోండి. కానీ మా రజనీకాంత్ గారు గతంలో ఒక మాట చెప్పారు, అతిగా ఆవేశపడేవాడికి అత్యాశకు పోయే మగవాడు బాగుపడినట్టు చరిత్ర లేదని. మీ అబ్బాయి మీరు ఇలాగే రెచ్చిపోతూ 5 ఏళ్ళు పాలన కొనసాగించండి. తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. You know one thing, anger is the cause of all miseries. One should know how to control it, otherwise life will become miserable. Try to understand that. బాబు గారు, మీ ఫ్రెండ్ రజనీకాంత్ గారు ఏం చెప్పారో విన్నారు కదా. మీ ఇష్టం, మీ కర్మకి ఎవరు బాధ్యులు బాబు గారు. మీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యండి బాబు గారు. ఇష్టం, అంతా నా ఇష్టం. టీడీపీకి ఓటు వేయడం వారి మీద దాడులైపోయాయి. ఇప్పుడు వైసీపీ కార్యాలయాల మీద దాడులు ఎలా చేస్తుందో టీడీపీ ప్రభుత్వం ఒక్కసారి చూద్దాం. వైసీపీ పార్టీ కార్యాలయాలపైకి జేసీబీలు వెళ్తున్నాయి. తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ ను నేలమట్టం చేశారు. పర్మిషన్లు లేవంటూ చాలా బిల్డింగ్లకు నోటీసులు పంపి డెడ్ లైన్ పెడుతున్నారు. ఏపీలో తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత నుంచి మొదలైన ఆపరేషన్ బుల్డోజర్ వేగవంతమైంది. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవంటూ నేలమట్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా కట్టిన బిల్డింగుకు వారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే ఏపీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయన్నారు. బాబు గారు, మీరు పెట్రోల్ ఏమిటి, సముద్రపు నీళ్లను కూడా ఎక్స్పోర్ట్ చేయగల సమర్థులు వేరు. దుబాయ్కి ఏం కర్మ, సింగపూర్ కి ఎక్స్పోర్ట్ చేయండి. అబ్బా కొడుకులు ఎన్నికల ముందు వెళ్ళింది సింగపూరే కదా. అక్కడైతే మీకు లావాదేవీలు అన్ని బాగుంటాయి. అక్కడ ఈశ్వరన్ కూడా ఉంటారు కాబట్టి చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అనధికారిక నిర్మాణం అంటూ అనంతపురం వైసీపీ ఆఫీసుకు నోటీసులు అందాయి. పర్మిషన్ లేకుండా కట్టిన నిర్మాణాలను ఎందుకు కూల్చొద్దో వివరణివ్వాలని అధికారులు కోరారు. డిప్యూటీ సిటీ ప్లానర్ హరిప్రసాద్ పేరుతో వైసీపీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు అందాయి. బాబు గారు, మీరు ఇలాగే చెల్లరేగిపోండి. మీకు ఒక సమయం వస్తుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు మీకు 100 తప్పులు పూర్తయ్యాక మీ కాలము పూర్తవుతుంది. బాబు గారు, మీరు ఇలాగే రెచ్చిపోండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ సిఆర్డీఏ అధికారులకు మీరు ఏం చెప్పారో మాకు తెలియదు. కానీ సిఆర్డీఏ అధికారులు వైసీపీ కార్యాలయం అదేనండి కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసి మీకు బ్యాక్ గేట్ తో నోటీసులు ఇస్తాము, అవి తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారంట. దీని మతలబు ఏమిటో మాకేం అర్థం కాలేదు. ఇంత గూడు పుటానీలు మీరు చేయడం మీకు ఒక ముఖ్యమంత్రిగా తగునా అని నేను ప్రశ్నిస్తున్నా. సిఆర్డీఏ అధికారులు మాట్లాడినటువంటి ఆడియో ఒకటి నెట్ లో హల్చల్ చేస్తుంది. ఆ యొక్క వాయిస్ ను మనం ఇప్పుడు విందాం. కార్పొరేషన్ ఉద్యోగి చేసిన ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. నోటీస్ అనేది ఏమన్నా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు సార్. మేము లాస్ట్ వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్. అది యాక్సెప్ట్ చేస్తారా సార్? కొద్దిగా నోటీస్ ఏముండదు సార్. దేనికన్నా అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని చెప్పేసే సార్. అదేం లేదు, మీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ దానికి సంబంధించింది. మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అక్కడ డేట్ అడుగుతున్నారు. అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా వేస్తాం సార్. ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసిస్తారు నోటీసు. అవును సార్, ఒక నోటీస్ ఇస్తాం అంతే. అట్లా ఎలా యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే డేట్ వేయాలి కదా.
అదే ఓకే, అదే మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు అడుగుతున్నారు అంతే. బ్రో నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు మీ రూల్స్ ప్రకారం ఇవ్వండి. ఆ రోజు ప్రకారం ఆ రోజు డేట్ వేసి ఇవ్వండి, అంతేగాని లాస్ట్ డేట్ అయితే అది కరెక్ట్ కాదు. అది నాకైతే ఇప్పుడు అది కూడా నోటీస్ కూడా నా సైట్కి వచ్చి మా సైట్లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. హ్యాండ్ ఓవర్ చేసి దాని ప్రకారం మీరు ఓకే అంటే నేను రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదామని. అంటే డేట్ అడుగుతున్నారు, ఆ డేట్ రాయిద్దామని. ఓకే, రేపు ఇచ్చేలాగైతే రేపు డేట్ వేసి ఇవ్వండి. రేపు డేట్ ఇవ్వండి, బిఫోర్ డేట్ అవుతుంది. ఎందుకంటే అది బిఫోర్ డేట్ ఇస్తే నాకు నోటీస్ పీరియడ్ అయిపోయినట్టే కదా. నాకు మీరు ఇచ్చిన డేట్ నోటీస్ వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు సార్. దానికి సంబంధించి ఎందుకు లేదు సార్, అది ఇది చాలా గొడవలు అవుతున్నాయి. మీరు లాస్ట్ డేట్ ఇచ్చి మీ సార్ చెప్పారు లాస్ట్ డేట్ ఇస్తే నేను హ్యాండ్ ఓవర్ దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను మా వాళ్ళకి చెప్తాను, దాన్ని బట్టి కాల్ తీసుకుంటాను. అది మీ ఇష్టం. అది ఇదండి టీడీపీ ప్రభుత్వం యొక్క అఘాయిత్యాలు, కూల్చివేత్తడాలు, విధ్వంసాలు, ఈ కుట్రలు ఇవన్నీ మనం గమనిస్తున్నాం. కానీ కాలమే సమాధానం చెప్తుంది. హిట్లర్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా నియంతలాగా వ్యవహరించినాడు, బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి కాలమే సమాధానం చెప్తుంది. అందరికీ నమస్కారము, బాయ్.